ఏఎన్ఆర్ జీవితంలో అతిపెద్ద అవమానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1944లో విడుదలైన శ్రీ సీతారామ జననం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా పరిచయం అయ్యారు. పెద్దగా చదువుకొని నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి. ఆ సినిమాల మీద ఇష్టంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. అయితే 1946లో విడుదలైన ముగ్గురు మరాఠీలు చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ కి అది మూడో చిత్రం. ఆయనకు ఎలాంటి ఫేమ్ లేదు. మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబతో పాటు మరికొందరు నటులు ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్ఆర్ కూడా భోజనం చేద్దామని లోపలికి వెళ్ళబోయాడట. ఆ చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్ఆర్ ను అడ్డగించారట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వెక్కడికి, నువ్వేమైనా స్టార్ వా అంటూ గట్టిగా కసిరాడట. ఆ తర్వాత 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట. అయితే సూర్యనారాయణ అన్ని దగ్గరుండి చూసుకునేవారట. సూర్యనారాయణతో పుల్లయ్య ఏఎన్ఆర్ మేకప్ వేసుకోవడం పూర్తి అయితే రమ్మను, షాట్ రెడీ అని చెప్పాడట. ఏఎన్ఆర్ ను పిలవడానికి మేకప్ రూమ్ కి వెళ్ళాడట ఈయన. అప్పుడు ఏఎన్ఆర్, ఆ రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావు అన్నాడట. ఏదో తప్పైపోయింది, క్షమించండి అని సూర్యనారాయణ అన్నాడట. నీ తప్పేమీ లేదు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను స్టార్ హీరోను కాదు కదా, నువ్వు అలా అనడం భావ్యమే. కన్నాంబ గారు పెద్ద నటులు అని ఏఎన్ఆర్ గారు అన్నారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.